దయచేసి మీరు ఐడెంటిఫై చేసుకుని బయలుదేరేటట్టు చేయండి. మన దగ్గర నుంచి కూడా పాలకుర్తి నియోజకవర్గం నుంచి 20,000 అనుకుంటే 21-22 దాకా పోతున్నది. వర్ధనపేట 20,000 అనుకుంటే దాదాపు 29-30 దాకా పోయింది. దయచేసి ఐడెంటిఫై చేసి తీసుకుని రండి. ఎక్కడైతే మీరు వాళ్ళతోటే రండి, వాళ్ళ వెహికల్లతోటే రండి. ఏ కార్లు ఎంత వస్తారు, ఏ ఆటోలు ఎంత వస్తారు, ఏ బస్సులు ఎంత వస్తారు అనేది కూడా చూసుకుని ఏర్పాటు చేయండి. నేను తొర్రూరులో కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరన్నా డిఎం దగ్గర తోలిచ్చేయండి, బస్సులు పోయే ఏర్పాటు చేయండి. ఎవరన్నా టౌన్ లీడర్లకు చెప్తున్నా, ఆ బస్సులు అంతటా పోతున్నాయా లేదా, దేవరూపులోకి ఇచ్చిన ఊళ్ళేంది, ఆ దేవరూపులో ఊళ్ళో పోతున్నాయా లేదా, పెద్దబంగళ పోతున్నాయా లేదా, కొడకండ పోతున్నాయా, తొర్రూరులో పోతున్నాయా, ఇద్దరిని ఆ డిఎం దగ్గర ఆర్టీసీ డిపో దగ్గర ఉండి 50 బస్సులు తోలిచ్చే ఏర్పాటు చేయండి. ఇప్పుడే పోయే ఏర్పాటు చేయండి. దయచేసి ఒక మంచిగా హార్డ్ వర్క్ చేయండి. ఎవరికి ఉండే గౌరవం వాళ్ళకు ఉంటుంది. మనకి కష్టకాలంలో అందరం కష్టపడదాం. దొంగలంతా పోని ఉన్నోళ్ళు కష్టపడతాం. పార్టీ లేస్తున్నది. నేను వరంగల్ జిల్లా అంతా కూడా తిరిగిన, అన్ని కాన్స్టిట్యూన్సీలు రివ్యూ చేస్తున్నా. చాలా బాగా వస్తున్నారు. పార్టీ కూడా చాలా ఊపు వచ్చింది. జనంలో బాగా కదిలికొచ్చింది. నాకు ఇప్పటికే 10-15 మంది ఫోన్ చేసిండు. కాంగ్రెస్ పార్టీ పోయినోళ్ళు, న్యూట్రల్ ఉన్నోళ్ళు, కొద్దిగా ఎటు కాకుండా ఉన్నోళ్ళు, మేము వస్తాం అంటే ఆ ఊరోళ్ళతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకుంటే ఆ ప్రవర్ తీసుకో. అట్లా ఊపు వచ్చింది. ఊళ్ళల్లో బిజినెస్ చేసేటోళ్ళు, వరంగల్లో, హైదరాబాద్లో చేసేటోళ్ళు కూడా ఫోన్ చేసి అన్న మేము వస్తాం అని. వాళ్ళు ఏ పార్టీ కూడా తెలియదు. మేమంతా న్యూట్రల్ సార్, ఇప్పుడంతా టీఆర్ఎస్ పార్టీకే మేము సపోర్ట్ చేసాం, సిద్ధంగా ఉన్నాం, మేము అందరం ముందర పడతామని స్టోర్ మీద మాట్లాడుతున్నారు. దయచేసి మనందరం కూడా ఒక చెన్నూరు ఆయనోడు, ఆ స్కూల్ నాకు తెలియలేదు, దాని పేరు ప్రశాంత్ ఏదో ఉన్నది. సార్ నేను ఫోన్ చేసి నేను 5 బస్సులు ఇస్తా సార్ అని ఆయనే ఫోన్ చేసి ఇస్తాడు. ఇక్కడ వరంగల్ వెల్కతుర్తి ఉంటుంది అట స్కూల్. అంటే ఇట్లా వాలంటీర్గా మీకు ఇబ్బంది పెడతారే అటు ఇటు అంటే ఇబ్బంది అవుతుంది సార్, ఎదుర్కొంటాం అనే పరిస్థితి ఉన్నది. అంటే దయచేసి రాను మార్పు విపరీతంగా వస్తారు. ఇప్పుడు పాలకుర్తోళ్ళు కూడా బస్సులు ఇస్తామంటారు అంతా అయిపోయినాక. అంటే వాళ్ళకి బస్సులు ఇవ్వకపోతే మళ్ళీ రేపు ఏమి చేస్తారో అన్న భయంతో. అంటే ఆఫీసర్లు కూడా కొంచెం న్యూట్రల్. దయచేసి అందరూ కూడా జిద్దుగా, ఇక్కడ ఏదో మనం స్టేజ్ దగ్గరకు వచ్చి ఫోజులు కొట్టుడో, స్టేజ్ మీదకి వచ్చి ఫోజులు కొట్టుడో ఎన్ని మర్చిపోదు. మీరు జనాలతోటే రావాలి. జనాలు కూడా పాసెస్ ముఖ్యం కాదు. చాలామంది నాకు చాలా సంతోషం అనిపించింది. పాలకుర్తి కాన్స్టిట్యూన్సీలో ఒక్కరు పాస్ అవుతాను. పాసులు అవుతుంది సార్, ఏమవుతుంది, మేము జనాలతోటి వస్తామని క్లియర్గా చెప్పారు. మంచి లీడర్లు కూడా అందరు చెప్పారు, పెద్ద లీడర్లు కూడా చెప్పారు. దయచేసి అది చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మీరందరూ తీసుకుని రాడు. పాసెస్ ముఖ్యం కాదు, జనాలను తీసుకొచ్చి సక్సెస్ పాలకుర్తి నుంచి బాగా వచ్చిందనే పేరు రావాలి. ఇప్పుడు జిల్లానే హైయెస్ట్ ఫస్ట్ టార్గెట్ వర్ధనపేటలో ఎక్కువ వస్తారు, తర్వాత పాలకుర్తి వస్తారు. అంతటా కూడా 25,000 వస్తున్నారు. కానీ మనం కొద్దిగా పెరుగుతున్నది, చాలా బాగా అవుతుంది. దయచేసి ఇన్ని రోజులు కష్టపడేది ఒక ఎత్తు, ఇవాళ ఒక్కరోజు కష్టపడేది ఎత్తు. మళ్ళా రేపో ఎల్లుండో మనం ముఖ్య నాయకులతో చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి ఏ విలేజ్లు ఎంత వచ్చినాయి, ఏ విలేజ్లో మనం అనుకున్నట్టు రాలేదు, ఎవరెవరు కష్టపడ్డారు అనేది మండల వైజ్గా ఒక రివ్యూ చేయిస్తాం. పర్వతగిల అందరం 2 రోజులు కూర్చొని రివ్యూ చేద్దాం. రేపన్నా ఎల్లుండన్నా కూర్చుందాం మీటింగ్. 2 రోజులు అయిపోయిన తర్వాత విలేజ్ వైజ్గా మనం టార్గెట్ ఇచ్చినాం. వచ్చిన వాళ్ళు ఎవరు, రాని వాళ్ళు ఎవరు కష్టపడ్డారు, ఎవరు లీడ్ తీసుకున్నారు, అవన్నీ కూడా మనం 2 రోజులలో రివ్యూ చేసి ఏర్పాటు చేస్తా. దయచేసి సీరియస్గా పనిచేయండి. థ్యాంక్ యూ. ఏమైనా సలహాలు ఇచ్చేటోళ్ళు, అంత సలహాలు ఇచ్చేటోళ్ళు ఉంటే మీరు